హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగుండాలి. వెల్కమ్ బ్యాక్ టు నాయిని వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు మన వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ అనేది చాలా ప్రాచీనమైన, చాలా ఏన్షియంట్ ఫుడ్ రెసిపీ అన్నమాట. అదే ఫెర్మెంటెడ్ రైస్. తెలుగులో చద్దన్నం మన భాషలో చెప్పుకోవాలంటే. చద్దన్నమే కదా అని తీసి పడేయకండి. నామోషిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే అంతకంటే లేదన్నమాట. ఎందుకంటే ఈ చద్దన్నంని ఇప్పుడు స్టార్ హోటల్స్‌లో కూడా వాళ్ళ మెనూలో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఒక్క బౌల్‌కి వాళ్ళు 600-900 రూపీస్ చార్జ్ చేస్తున్నారండి. సో, మీరు అర్థం చేసుకోవచ్చు దీని వాల్యూ ఏంటో. సమ్మర్ ఎలాగో స్టార్ట్ అయిపోయింది. ఈ చద్దన్నంని గనక మనము బ్రేక్‌ఫాస్ట్‌లో ఇంక్లూడ్ చేసుకున్నామంటే కొన్ని రోజులు మన బాడీకి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికైతే ముందుగా ఒక మట్టి పాత్ర కావాలండి. కంపల్సరీగా ఒక మట్టి పాత్ర కావాలి. అందులో మనం మధ్యాహ్నం వండుకొని ఉంటాం కదా రైస్. ఆ రైస్ అనేది బౌల్‌లోకి ఏసుకోవాలి. ఇది రాత్రిపూట చేసుకోవాలన్నమాట పడుకునే ముందర. ఇక మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా! దాన్ని కొంచెం ఇలా పొడి పొడిగా చేసేయాలి. ఒకవేళ మధ్యాహ్నం మిగిలిన రైస్ లేకపోతే అప్పటికప్పుడు వండిన రైస్ అయినా కొంచెం చల్లారబెట్టి చేసుకోవచ్చు. ఇలా అన్నాన్ని ఒక మట్టి పాత్రలో వేసుకున్న తర్వాత అది మునిగేంత వరకు కొంచెం గోరువెచ్చని పాలు పోయాలన్నమాట. ఇలా వేడి వేడి రైస్ అనే తీసుకోవచ్చు. లేదంటే మధ్యాహ్నం మనం వండుకొని ఉంటాం కదా! సో, కొంచెం ఎక్స్‌ట్రానే చేసుకోండి. ఎందుకంటే ఈ ఫెర్మెంటెడ్ రైస్ చేసుకోవడానికి కొంచెం ఎక్స్‌ట్రా రైసే మీరు మధ్యాహ్నం చేసి పెట్టేసుకోండి. ఇలాగా ఆ అన్నం అంతా మునిగేంత వరకు గోరువెచ్చగా ఉండే పాలనేవి పోయాలన్నమాట. పోసేసి ఒక్కసారి బాగా కలపాలి. బాగా కలిపేసి ఇప్పుడు మనం కొంచెం పులిసిన పెరుగేయాలన్నమాట. మరీ పులిసింది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రాత్రికి మీరు ఈ సద్దన్నం చేయాలనుకున్నారనుకోండి. ఆ రోజు పొద్దున ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్‌లో ఉన్న పెరుగుని తీసి బయట పెట్టేయండి. అది కొంచెం పులుస్తుంది. పులయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో కొంచెం మంచి బ్యాక్టీరియా అనేది తయారవుతుంది. సో, సరేనా? సో, అలాంటి పెరుగుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అది ఇంట్లో తయారు చేసిన పెరుగైనా పర్వాలేదు. బయట తెచ్చుకున్న మార్కెట్‌లో తీసుకున్న పెరుగైనా పర్వాలేదండి. వేసుకున్న తర్వాత ఇందులోకి చీల్చిన పచ్చిమిర్చి, అలాగే కొంచెం పెద్ద ఉల్లిపాయని ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట. ఈ సద్దన్నం తినడం వల్ల అన్నీ ఇన్ని కాదండి మనకు ఆరోగ్య ప్రయోజనాలు. దీనిలో అయితే అన్ని రకాల పోషకాలు ఉంటాయన్నమాట. ఈవెన్ అనీమియా కూడా తగ్గుతుంది. రక్తహీనత బాధపడే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాల్షియం అయితే ఫుల్‌గా పెరిగిపోతుంది మనకు. దానివల్ల మనకు డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ, బోన్ హెల్త్ కానీ చాలా బావుంటుంది. అలాగే కొంతమంది హై బీపీతో బాధపడుతుంటారు. సో, వాళ్ళకి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్‌ని బాగా ఇంప్రూవ్ చేస్తుందండి. కొంతమంది తింటూనే వాష్‌రూమ్ పోతా ఉంటారు. బాత్రూమ్ పోతా ఉంటారు. అలాంటి వాళ్ళకు ఈ చద్దన్నం చాలా బాగా హెల్ప్ అవుతుంది. కడుపులో ఎలాంటి అల్సర్‌లు అవి ఉంటాయి కదా! ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంటాయి కొంతమందికి. అలాంటి అల్సర్‌లు కూడా ఈజీగా తగ్గిపోతాయండి ఈ చద్దన్నం తినడం వల్ల. అలాగే మతిమరుపుకి, అల్జీమర్స్‌కి అన్నిటికి కూడా చాలా బాగా పనిచేస్తది. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మనం ఒక మూత పెట్టి ఓవర్ నైట్ అలాగే వదిలేయాలనమాట. ఈ ఓవర్ నైట్ వదలడం వల్ల చక్కగా ఫెర్మెంట్ అయిపోతుంది. ఈ దీనివల్ల ఈ తినడం వల్ల మనకు మంచి బ్యాక్టీరియా అనేది మన పేగుల్లో తయారవుతుందనమాట. ఈ మంచి బ్యాక్టీరియా ఉండడం వల్ల మనకు విటమిన్ బి12 కూడా మనకు పేగుల్లో తయారవుతుంది. సో, బయట నుంచి మనం బి12 అయితే తీసుకోలేము. అది పేగుల్లోనే మనకు తయారవ్వాలనమాట. సో, అది తయారవ్వాలంటే మంచి బ్యాక్టీరియా కావాలి. సో, మంచి బ్యాక్టీరియా కావాలంటే ఇలాంటి మంచి ఫెర్మెంటెడ్ రైస్‌ని తినాలి మనము. చాలా ఈజీ కదండీ! హ్యాపీగా చేసుకోవచ్చు. ఆహ్, ఇంట్లో పిల్లలకి కూడా అలవాటు చేయండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వదిలేశారు. సో, మార్నింగ్ వాళ్ళకి ఎలాంటి ఇడ్లీ, దోసలు పెట్టకుండా ఇలాంటి ఫెర్మెంటెడ్ రైస్‌ని పెట్టండి. చాలా వాళ్ళకు ఈవెన్ బక్కగా ఉన్న పిల్లలు కూడా కొంచెం బలంగా తయారవుతారు. సో, ఇలా మనము ఆ ఫెర్మెంటెడ్ రైస్‌లోకి నేను ఇంకొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను. మీరు పెరుగు కానీ, మజ్జిగ కానీ ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు బావుంటుంది. నేను కాస్త పులియబెట్టిన పెరుగుని వేశాను మరికొంత. వేసి ఇంకోసారి బాగా కలిపేసుకున్నాను. కలిపేసి ఇందులో మనం ఇలాగే తినొచ్చు. లేదంటే కొంచెం టేస్ట్ కోసం మనము పోపేసుకోవచ్చు. కొంచెం నూనె కానీ, ఘీ కానీ వేసేసి జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అంతే. ఈ వీటిని అలా 2 నిమిషాలు వేయించుకొని అందులో వేసేసుకొని తినేయడమే. చాలా అంటే చాలా అండి. అసలు కొంతమందికి ఐబీఎస్ ప్రాబ్లమ్ ఉంటుంది కదా! ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాము. రోజుకి 10 సార్లు, 12 సార్లు కూడా బాత్రూమ్ పోతుంటారు పాపం. వాళ్ళకి ఎలాంటి పోషకాలు అందవు.
అలాంటి వాళ్ళకి చక్కగా యూజ్ అవుతుందండి. మంచిగా నిద్ర పడుతుంది. ఇలా ఒక్కటి కాదు చాలా ఉన్నాయండి ఈ ప్రయోజనాలు. నేనిక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీకు సాల్ట్ యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే అలానే తినేయొచ్చు. నో ప్రాబ్లమ్. సో, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన చద్దన్నంని దయచేసి మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ హ్యాపీగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి తినేసేయండి. వేరే ఏమి తినకుండా. ఇలా ఒక నెల రోజులు చేశారంటే అసలు మన బాడీలో మంచి చేంజెస్ ఒస్తాయి. బాడీలో వేడంతా తగ్గిపోయి హ్యాపీగా ఉంటామండి. ఈవెన్ డయాబెటిస్ వాళ్ళు కూడా వీక్లీ ట్వైస్ ఈ రైస్‌ని తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, మీరు ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకుంటారనుకుంటున్నాను మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ చద్దన్నంని. ఈ మంచి వీడియోని మీ 10 మందికి షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.